హాయ్ ఫ్రెండ్స్, విద్య ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో మొత్తం 13,735 జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను డిసెంబర్ 17, 2024 నుండి స్వీకరిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం జనవరి 7, 2025 నాటికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రాథమిక, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరి 2025న నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలు మార్చి లేదా ఏప్రిల్ 2025లో ఉంటాయి. ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్లో భారీగా పోస్టులు కేటాయించారు. అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే హైదరాబాద్ సర్కిల్ తెలంగాణలో 342 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ముఖ్యంగా ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడండి. రాత పరీక్ష తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రాంతీయ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి. తెలుగు చదవడం, రాయడం, చక్కగా మాట్లాడడం తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులకు వారి సొంత జిల్లా, మండల కేంద్రాల్లో విస్తరించి ఉన్న SBI బ్యాంకులలో పోస్టింగ్ ఇస్తారు. ప్రారంభ వేతనం 40,000 వరకు ఉన్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరించడం జరిగింది. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఆన్లైన్ దరఖాస్తులను సులువుగా సమర్పించండి. వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ అభ్యర్థుల నుండి జూనియర్ అసోసియేట్ కస్టమర్ సేల్స్ సపోర్ట్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. విద్యార్హత వివరాలు చూసినట్లయితే అభ్యర్థులు డిసెంబర్ 31, 2024 నాటికి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి వివరాలు ఏప్రిల్ 1, 2024 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 28 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వయోపరిమితిలో సడలింపు కోరే అభ్యర్థులు నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. పరీక్షా సెంటర్ల వివరాలు దేశవ్యాప్తంగా 33 రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షా సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు వారి స్థానిక జిల్లా ఆధారంగా పరీక్షా సెంటర్లను ఎంపిక చేసుకోండి. ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం 1 గంట. మెయిన్స్ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుండి 40 ప్రశ్నలు, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ మరియు కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు, ఇలా మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం 2 గంటల 40 నిమిషాలు. ప్రతి విభాగానికి ప్రత్యేక సమయం కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల్లో పావు మార్క్ కోత విధిస్తారు. ఈ మెయిన్స్ పరీక్షల్లో SBIలో అప్రెంటిస్ చేసిన అభ్యర్థులకు, అంటే నవంబర్ 30, 2024 నాటికి ఎవరైతే అప్రెంటిస్షిప్ పూర్తి చేసి ఉంటారో వారికి బోనస్గా 5 మార్కులు కేటాయిస్తారు. వేతన వివరాలు చూసినట్లయితే వేతన శ్రేణి 24,050 నుండి 64,480 ప్రకారం ప్రారంభ వేతనం దాదాపుగా 46,000 వరకు ఉంటుంది. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు SC, ST, దివ్యాంగులు, మాజీ సైనికులు, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు మినహాయించారు. జనరల్, OBC మరియు EWS వర్గాల అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి అభ్యర్థులు అధికారిక sbi.co.in వెబ్సైట్ను సందర్శించండి. మెయిన్ మెనూలోని
కెరియర్స్ లింక్పై క్లిక్ చేయండి. చూడండి, SBI co.in వెబ్ కెరియర్ పేజ్ ఓపెన్ అయినది. లేటెస్ట్ అనౌన్స్మెంట్లోనే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ క్రింద కనిపిస్తున్న అప్లై ఆన్లైన్ లింక్పై క్లిక్ చేయండి. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నవారు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్లను నమోదు చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేసి దరఖాస్తు సమర్పించండి. తాజాగా దరఖాస్తు చేసుకుంటున్న వారు క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేసి మీ వ్యక్తిగత విద్యార్హత వివరాలు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మొదలగునవి నమోదు చేస్తూ రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకుని తదుపరి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ల ఆధారంగా లాగిన్ అయి దరఖాస్తును సమర్పించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.